ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది. పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మనకి చాలా యూజ్‌ఫుల్, తరచూ ఉపయోగపడతదనమాట. రెగ్యులర్‌గా మనం ఏం చేస్తూ ఉంటాం? మనకి ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటది. అలాగే నాకు వాట్సాప్‌లో కూడా మీరు మెసేజ్ చేస్తూ ఉంటారు. పలానా డౌట్స్ అండి, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి. నాకు తెలిసినంత వరకు మీకు చెప్తా ఉంటాను. కానీ నన్ను అడిగే ముందు ఒకసారి మీరు వీళ్ళిద్దరిని కూడా మీరు అడగొచ్చనమాట. వీళ్ళిద్దరిని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. మీ ఫోన్‌లో అయితే పెట్టుకోండి. అసలు ఏంటి దీని గురించి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మీరు అడగొచ్చు. అయితే చాలామంది ఇంగ్లీష్‌లోనే మనకు వస్తదేమో అని చెప్పేసి అనుకుంటారు. కాదు, ఇది మీరు తెలుగులోనే కూడా మీరు అడగొచ్చు అనమాట. అది తెలుగులోనే మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మనలాంటి ఇంటర్నెట్ సెంటర్స్ అనుకోండి, ప్రతిరోజు ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. అలాంటి డౌట్స్ అన్నీ కూడా మీరు ఇందులో అయితే అడిగి మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇది మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మనం ఉపయోగించుకుంటే చాలా ఉపయోగం అనమాట. మనకు భవిష్యత్తులో కూడా రాబోయే విషయాలు కూడా మనకి ఇందులోని అడిగి తెలుసుకోవచ్చు. మనకి మంచి మంచి సమాధానాలు ఇస్తుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది అడగకండి. ఎందుకంటే మనకి పనికిరాని విషయాలు అయితే వేస్ట్. చాలా మంది క్రైమ్ గురించి, తర్వాత గన్స్ ఎలా తయారు చేయాలి, బాంబులు ఎలా తయారు చేయాలి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. అవన్నీ కూడా క్రైమ్ కింద అయితే వస్తాయి. బట్ ఏంటంటే మీరు ఒకవేళ ఏదన్నా సైబర్ క్రైమ్లో కానీ మీరు ఇరుక్కున్నారనుకోండి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా అడగొచ్చు. అలాంటి విషయాలు అయితే ఓకే. చెడు విషయాలు అడిగి చెడుకైతే ఉపయోగించకండి, ఓకేనా? అయితే ఈరోజు మీకు 2 యాప్స్ లింక్స్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకటి చాట్ జీపీటీ, రెండోది డీప్ సీక్ అనమాట. డీప్ సీక్ అనేది కొత్తగా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. మనం డెమోలోకి వెళ్ళే ముందు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ కామెంట్లోనే కూడా లింక్ పిన్ చేసి ఉంచాను. జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఫస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది. మీకు మెయిల్తో అయితే లాగిన్ అవ్వమని చెప్తుంది. ఆ లాగిన్ అయిపోండి. తర్వాత ఇక సైన్ని మీకు లెఫ్ట్ సైడ్లో 2 డాట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి కింద మీకు సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇందులో లాంగ్వేజ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మార్చుకోండి, తెలుగు పెట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇంగ్లీష్లో అయితే మనకి చాలామందికి ఇంగ్లీష్ అయితే రాదు కదా. తెలుగులో అడిగితే మనకు తెలుగులోనే సమాధానం ఇస్తుంది అనమాట. ఇందులోని చాలా అక్యురేట్గా అయితే ఉంటుంది. చూపిస్తాను మీకు. ప్రజెంట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాట్ జీపీటీ అనమాట. నెక్స్ట్ మీకు డీప్ సీక్లో కూడా చూపిస్తాను. ఇక్కడ సందేశం అని చెప్పేసి ఉంది కదా, ఇందులోని నేను తెలుగులోనే టైప్ చేస్తాను. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఎలా చేయాలి అని చెప్పేసి నేను టైప్ చేసి జస్ట్ సెండ్ చేశాను అనమాట. సెండ్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు, మనకి మొత్తం తెలుగులో అయితే వచ్చేస్తుంది. ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి అని చెప్పేసి మీకు ఆధార్ ఎన్రోల్మెంట్ ద్వారా అప్డేట్ సెంటర్ను యూఐడిఐ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి. అవసరమైన డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, లింక్ చేయాల్సిన ఫోన్ నెంబరు, నెక్స్ట్ ఫామ్ నింపండి అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ ఆధార్ అప్డేట్ కరెక్షన్ ఫామ్ తీసుకోండి. మీరు మొబైల్ని లింక్ చేయాలనుకున్నట్టు నింపండి. నెక్స్ట్ బయోమెట్రిక్ ధృవీకరణ, ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ చేసి ధృవీకరించండి. ఫీజు చెల్లించండి, 50 రూపాయల వరకు ఉంటుందట. అందులో మీరు యూఆర్ఎన్ నెంబర్ తోటి మీరు ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగని చెప్పేసి మనకైతే ఇచ్చారు. ఇది ఎన్ని రోజుల్లో 5 నుంచి 7 పని దినాల్లో మీకు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇది సొంతంగా చేసుకోవచ్చా అని చెప్పేసి అయితే అడుగుతున్నాను. ఇక్కడ చూడండి మనకు ఆన్సర్. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది స్వయంగా ఆన్లైన్లో మనం చేయలేము. యూఐడిఐ ప్రకారం ఈ ప్రక్రియ బయోమెట్రిక్ ధృవీకరణ అవసరం కలిగి ఉండటంతో మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి కింద మనకి ఇంకా చాలా వరకు రాశారనమాట. ఇవన్నీ కూడా మనం వివరంగా అయితే చదువుకోవచ్చు. అలాగే చాలా మంది మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి అడుగుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి అడుగుతాం. జస్ట్ నేను టైప్ చేసి సెండ్ చేశాను. సెండ్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్లో మ్యారేజ్ సర్టిఫికేట్ పొందడానికి మీ వివాహాన్ని అధికారికంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 1954 ప్రకారం జరుగుతుంది అని చెప్పేసి కింద అర్హతలు, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, మొత్తం ఇవన్నీ కూడా ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి, ఎలాగ మనం రిజిస్టర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి అన్నీ కూడా వచ్చాయి అనమాట. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీ పర్సనల్గా ఏదైనా మోటివేషనల్కి కావాలనుకున్నా, మీరు ఏదైనా స్ట్రెస్లో ఉన్నా అడగొచ్చు అనమాట. ఏదైనా సండే వచ్చింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళాలి, మీకు ఏం తోచలేదంటే మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి దీన్ని అడగొచ్చు. ఈ రోజు సండే ఎక్కడికి వెళ్తే మంచిది అని చెప్పేసి నేనైతే జస్ట్ నేను సెండ్ చేశాను. సెండ్ చేస్తే ఈరోజు చూడండి, మనకి సండే రోజున మీరు ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకోవడం మీ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. బడ్జెట్ అది చూసుకొని తర్వాత ఇవన్నీ చెప్పిందనమాట. చారిత్రాత్మక ప్రదేశాలను వెళ్ళండి, లేదంటే పార్కులకి వెళ్ళి అక్కడ
చూడండి అందమైన కొండలు, కాఫీ తోటలు ఇవన్నీ మొత్తం వచ్చాయన్నమాట. చాలా వరకు ఇవన్నీ కూడా అడగవచ్చు. అలాగే విశ్రాంతి కోసం బీచ్ ప్రదేశానికి వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా వచ్చాయి. చాలామంది ఉదయాన్నే లేవడానికి బద్దకిస్తూ ఉంటారు. దీన్ని అడగొచ్చు అనమాట, ఉదయాన్నే లేవడం ఎలా అని చెప్పేసి నేనైతే సెండ్ చేశాను. జస్ట్ ఏం చెప్తుందో చూద్దాం. అంటే ఇలాంటివన్నీ జస్ట్ మీకు చెప్పడం కోసం అనమాట. ఏది అడిగినా మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. కాకపోతే ఇలాంటివి కాదు, మంచి ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం వాడుకుంటే చాలా ఉపయోగం అనమాట మీకు. ఇక్కడ చూడండి ఏమని ఇచ్చిందో, ఉదయాన్నే లేవడం మీరు రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. మెల్లగా మంచి అలవాట్లు మార్చుకొని ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి అని చెప్పేసి, రాత్రిపూట ఎర్లీగా పడుకోండి, ఉదయాన్నే లేచి ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, బయటకి అటు ఇటు తిరగండి, తర్వాత జిమ్ చేయండి, చాలా వచ్చాయి. ఇంకా మీ ఫోన్ దూరంగా పెట్టండి, అలారం సెట్ చేసుకోండి, ఇవన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట. ఇలాంటివన్నీ జస్ట్ మనం అడిగి తెలుసుకోవచ్చు. అలాగే మనం తరచూ పాన్ కార్డ్స్ పెడుతూ ఉంటాం, ఏదో ఒక అబ్జెక్షన్ అయితే వస్తుంది. ఆ అబ్జెక్షన్ కూడా మనం ఇందులో అడిగి ఈ ప్రాబ్లంకి మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది అడగవచ్చు. మొత్తం అన్నీ వస్తాయి అనమాట మీకు ఇందులోని. ఇక్కడ చూడండి, పాన్ కార్డు విత్ హెల్త్ ప్రాబ్లం ఏం చేయాలని చెప్పేసి అడిగాను. పాన్ కార్డు విత్ హెల్త్ స్టేటస్ అంటే మీరు చేసిన అప్లికేషన్లో ప్రక్రియ ఏదైనా లోపం ఉంది, లేదా ఎన్ఎస్డిలో యూటీఐ నుండి మంచి వివరాలు ధృవీకరించబడలేదు. తర్వాత ఇక్కడ మీకు ఆ సమస్యలు ఎందుకు వస్తాయి అనేది ఇక్కడ చెప్పారు. దానికి ప్రాబ్లం సరిచేయండి అని చెప్పేసి కిందన కూడా మనకి ఇచ్చారనమాట. వాళ్ళకి మెయిల్ పెట్టమని, లేదంటే టోల్ ఫ్రీకి కాల్ చేయమని, నెక్స్ట్ మెయిల్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా మీకు ఇందులో ఉన్నాయి. ఇందులో ఏంటంటే మన సమస్యని వెంటనే అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏంటనేది ఇందులో క్లియర్గా అయితే వస్తుంది. ఇది చాట్ జీపీటీకి సంబంధించింది. ఇలా వాడుకోండి. తెలుగు లాంగ్వేజ్ మాత్రం సెట్ చేసుకోండి, అప్పుడే మీకు తెలుగులో అయితే వస్తుంది. చాలామంది ఇంగ్లీష్లో చెప్తా ఉన్నారు, ఇంగ్లీష్ చాలామందికి రాదు కదా. నెక్స్ట్ ఇది డీప్ సీక్ అనమాట. సేమ్ ఇలాగే ఉంటుంది. మొన్నే లాంచ్ అయింది రీసెంట్గానే ఈ యాప్ కూడా. దీని గురించి సోషల్ మీడియాలో కూడా మంచి బాగా వైరల్ అవుతూ ఉంది. ఇంటర్నెట్ షాప్ పెట్టాలంటే ఏమేమి అవసరం అని చెప్పేసి నేనైతే సెండ్ చేశాను. ఇందులో ఏంటంటే మీకు ఇంగ్లీషు అండ్ తెలుగు రెండు కూడా వస్తాయి. ఫస్ట్ ఇంగ్లీష్లో అయితే మీకు మొత్తం ఆన్సర్ అయితే ఇస్తుంది. లాస్ట్ మళ్ళీ రెండోసారి మీకు తెలుగులో అయితే వస్తుంది, చూపిస్తాను. ఇప్పుడు దాకా ఇంగ్లీష్ అయితే అయిపోయింది. దాన్నే మళ్ళీ తెలుగులో అయితే మనకి ఇప్పుడు ఇస్తుంది అనమాట ఆన్సర్. మీరు ఇక్కడ చూడవచ్చు. షాప్ పెట్టడానికి కావాల్సిన ప్రధాన అంశాలు క్రింద వివరించబడ్డాయని చెప్పేసి కిందని ఈ ప్రొడక్ట్స్ ఏమేం కావాలి, బుక్స్, తర్వాత ఆన్లైన్ కోర్సులు, సాఫ్ట్వేర్స్ ఏమేం కావాలి, నెక్స్ట్ ఈ ల్యాప్టాప్లకు సంబంధించిన పరికరాలు అవి ఎలాంటివి కావాలి, ఇవన్నీ కూడా మీకు టోటల్గా ఇచ్చిందనమాట. ఇంకా ఇది అలా చెప్తూనే ఉంది. ఇంకా ఇందులో మీకు వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది అనమాట. అంటే మీరు మాట్లాడవచ్చు డైరెక్ట్గా. మీరు తెలుగులో అడిగారనుకోండి, తెలుగులోనే ఆన్సర్ చెప్తుంది అనమాట డైరెక్ట్గా. ఇక్కడ మీకు మైక్ సింబల్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరైతే మాట్లాడవచ్చు. ట్రై చేయండి ఒకసారి. ఈ యాప్స్ రెండు కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. చెడు వాటికి కాకుండా మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇందులో అడగండి. మీకు సరైన సమాధానం కనుక లేకపోతే నాకు వాట్సాప్ చేసినా నేనైతే మీకు నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. నేనైతే ప్రతిరోజు పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ నాకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నేను దాన్నే అడుగుతాను అనమాట. వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటాను. ఏమన్నా సమాధానాలు కరెక్ట్గా వచ్చాయో లేదో చూసుకుని, ఒక్కొక్కసారి నా మనసులో ఉన్నాయి కరెక్ట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా తెలియలేని విషయాలు కూడా అందులో తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అలాగే మీరు కొద్దిగా పెంచుకున్నారనుకోండి, అవగాహన అనేది పెంచుకుంటే ఒక మంచి బాగుంటుంది. దీనివల్ల మన మైండ్ పవర్ పెంచుకోవచ్చు. మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.